గుంటూరు జిల్లా తెనాలి కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫోక్సో కోర్టు ప్రారంభమైంది. దీన్ని హైకోర్టు న్యాయమూర్తి గుంటూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ యు దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ దుర్గాప్రసాద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వడ్డిపోయిన సుజాత తదితరులు పాల్గొన్నారు. ఫోక్సో కోర్టు తమ చేతుల మీద ప్రారంభించడం ఆనందంగా ఉందని జస్టిస్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఫోక్సో కోర్టు ద్వారా త్వరితగిన కేసులను విచారించి నిందితులకు శిక్ష పడే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాలరావు, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నేరాలని ఈరోజు ఇనాగ్రేషన్ చేసినటువంటి కోర్టులో విచారణ జరుగుతాయి. ప్రస్తుతం నాకు జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 200 పైచిలకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని సత్వరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం కలిగించే ప్రక్రియలో ముఖ్య భూమిక న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు కూడా పోషించవలసిన అవసరం ఉంది. కాబట్టే ఈ సభాముఖంగా నేను వారందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ కేసులు త్వరితగా విచారణ జరిపే క్రమంలో మీ అందరి సహకారం మాకు అందించాలని, ఆ కేసు విచారణ చేసే న్యాయమూర్తి ఆవిడ కూడా లేడీ జడ్జి అవ్వడం ఒక యాదృచ్ఛికం. అంచేత న్యాయమూర్తి గారికి మీ సహకారాన్ని అందించి ఈ పోక్సో కేసుల తాలూకా విచారణ త్వరితగతిలో అయ్యేటట్టుగా మీ వంతు మీరు కృషి చేయాలని, అప్పుడే ఈ కోర్టు నెలకొల్పినటువంటి